మీ కమ్మ కులానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా 95% ఆఫ్ పీపుల్ టీడీపీకి సపోర్ట్ చేస్తారు, టీడీపీలో ఉంటారు. కమ్మ వాళ్ళై ఉండి కూడా మీరు టీడీపీలో లేకపోవటాన్ని, టీడీపీతో ఉండకపోవటాన్ని చంద్రబాబు నాయుడిని ఇంత దగ్గరగా చూశారు కాబట్టే బయటికి వెళ్ళారనుకోవాలా, లేకపోతే టీడీపీలో చేసే ప్రయత్నం చేసి కూడా సరైన ప్రాధాన్యత, సరైన పోస్టు ఇవ్వలేకపోవటం వల్ల మీరు వైసీపీలో చేరారా? నేను పోసాని తిరిగా ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళి నేను పార్టీ చేస్తానని, నా వెంట్రుక పదవి అనేది నా వెంట్రుక కంటే ఇంకా తక్కువ చెప్పండి. అతనే చంద్రబాబు గారి మనిషే మురళి నీకు ఎంపీ కావాలా, ఎమ్మెల్యే కావాలా, కమ్మపటి రామోహన్ చెప్పండి. వన్స్ అపాన్ టైం ఆయనకి గుండె దెబ్బ ఏదో వస్తే, గుండెకి ఏదో నొప్పి వస్తే ఢిల్లీ వెళ్ళా. ఆయన నాకు బాగా ఇష్టం. అవంటే అన్న నాకేం వద్దన్నా, నాకు ఇంట్రెస్ట్ లేదన్నా. చాలామంది అడిగారు నన్ను, చాలామంది అడిగారు. ఇంకో ఇప్పుడు మన కళ్ళము సజీవంగా ఉన్నాడుగా చిరంజీవి, చిరంజీవిని అడగండి. నేను చిరంజీవిని అడగల. మీ పార్టీలో వస్తారన్నయ్యా అని అడగల. నాకు ఎమ్మెల్యే కావాలన్నయ్యా అడగల. మీ జర్నలిస్టులు కూడా అడుక్కోండి. ఆయనే నన్ను పిలిచాడు, ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. తెలియదు, నాకు తెలీదు. మా ఆవిడ చెప్పింది. నేను డబ్బింగ్ చెప్పుకుంటా ఉంటే రామానాయుడు స్టూడియోలో, ఏమండి మీ పేరేంటి, కింద స్క్రోలింగ్లో వస్తుంది, చలపూడిపేట పోసాని కృష్ణపురలేని ఎమ్మెల్యే క్వశ్చన్ మార్క్ వేశారా అన్న. కాదు మామూలుగా వేశారు. మరి మనం ఎప్పుడు అడగలేదే, ఎందుకు వేశారు, పొరపాటు వేశారు ఏమలే అనుకున్నాడేమో చిరంజీవి, నాకే తెలీదు. నా దగ్గరికి ఎవరు వచ్చారు, కళ్యాణ్ కృష్ణ తెలుసు కదా డైరెక్టర్. అవును. అతను నా దగ్గరికి వచ్చాడు. ఏ సార్ ఎప్పుడు తీసుకుంటారు బీఫామ్ అన్నాడు. బీఫామ్ పెట్టా. నా ఇప్పుడు మావిడ కూడా చెప్పిందంటే, చిరంజీవి గారు ఈ పవన్ కళ్యాణ్ అంతా కలిపి మిమ్మల్ని సెక్ చేశారు. ఎందుకు అంటే పోస్టర్ ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది, అసెంబ్లీలోకి వచ్చినా కానీ 10 మందికి ఆన్సర్ చెప్పగలడు అని వాళ్ళే నన్ను పిలిచి చిరంజీవి గారు ఇచ్చాడు. అన్నా నేను ఇది మరి డబ్బులు ఇవ్వలేను, సారా మందు, నువ్వు ఏ పంచకపోయినా నువ్వు గెలుస్తావు పో